వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు నియోజకవర్గం కోట మండలం గూడలి పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు వారు వైసీపీ నుంచి సోమవారం రాత్రి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గూడూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాషం సునీల్ మాట్లాడుతూ వాలంటీర్లు రాజకీయ జోష్యం చేయరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయన్నారు. దయచేసి మరల చెబుతున్న రాజకీయాల జోక్యం వద్దని ఎన్నికల కమిషన్ చెబుతున్న వాలంటీర్లు ఈ రోజు కోటాలో ఒక రాజకీయ నాయకుడి ఇంటిలో సమావేశమయ్యారని సునీల్ కుమార్ ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీడీఓ వారిపై చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి, ఉచ్చూరు రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపయ్య గారు 4వ వార్డా కాదు మాజీ సర్పంచ్ 13వ వార్డు మెంబరు చంద్రశేఖరపురం వేమయ్య. చూడండి చూసుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి ఒకసారి చూసుకోండి. సమస్య ఆయన ఎత్తుకుంటున్నాడు చేసాలే నాకేం చంద్రశేఖరపురం పేరయ్యా. ఓకే మనం అదే ఓకే మళ్ళీ మనం ఇప్పిస్తాం రేపు 2 నెలలు. అవునవునవును ఓకే 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 ఏం పేరు? ఓకే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ విషయంలో కానీ మొత్తం మా వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ గూడల్లో తెలుగుదేశం పార్టీని 4 సంవత్సరాలు 9 నెలలు కాపాడాడు వెంకటకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను వెంకటకృష్ణారెడ్డి గారికి. అలాగే వెంకటకృష్ణారెడ్డితో మాట్లాడాం, నేను సర్వోత్తమ రెడ్డి గారు, భాస్కర్ అన్న అందరూ కూడా కోటయ్య అందరం మాట్లాడాం. వెంకటకృష్ణారెడ్డి మనకి మన రఘునాథ్ రెడ్డి గారు వస్తారు, మంచి పని చేసుకుని నాకేం అభ్యంతరం లేదన్నా, బంగారంగా తీసుకోండి అన్న, ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పాడు. ఆ మంచి మనసు కూడా మా రఘునాథ్ రెడ్డి కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ గూడల్లో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మామూలుగా గూడల్లో చాలా మైనస్ మా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాలు ఒప్పు చెప్పాలన్న పరిస్థితుంది. ఇక్కడ ఈ మొత్తం ఏంటంటే దాదాపు ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మినిమం 600-700 మైనస్. రిక్వెస్ట్ సార్, దయచేసి వాలంటీర్లకి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలక్షన్ కమిషను వాలంటీర్లకి ఆల్రెడీ మీరు జోక్యం చేసుకోవద్దు, రాజకీయాల జోలికి మీరు వెళ్ళొద్దు, ప్రచారం చేయొద్దని చెప్పి ఆల్రెడీ మీ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈరోజు కోర్టులో ఒక నాయకుడి ఇంట్లో వాలంటీర్లంతా సమావేశమయ్యారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఎండిఓ గారు ఆ వాలంటీర్ని గుర్తించండి, అలాంటి వాలంటీర్ని సస్పెండ్ చేయమని అడుగుతున్నాం. నేను తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా పిలిపిస్తున్నాను, ఎక్కడైనా సరే వాలంటీర్లు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఫోటోలు తీసి అవి పెట్టండి, ఎలక్షన్ కమిషన్ పెడదాం. అట్లాగే వాలంటీర్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా వాలంటీర్లు మిమ్మల్ని మేము తీయము, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీ గౌరవ వేతనం ఇప్పుడు 5,000 రూపాయలు మీకు ఇచ్చేది, మేము ఇంకా 5,000 పెట్టి 10,000 రూపాయలు ఇస్తాము. దాంతోపాటు మీ అందరికి కూడా గవర్నమెంట్ ద్వారా ఏ సదుపాయాలు వస్తాయో అన్నీ కల్పిస్తాము. కాబట్టి వాలంటీర్లు దయచేసి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు. అలా పాల్గొంటే వృధాగా మీరు ఎలక్షన్ కమిషన్ వేటికి బలవక తప్పదని చెప్పి నేను వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈరోజు మీరు ఒక నాయకుడి ఇంట్లో సమావేశమయ్యారు, రేపు మళ్ళీ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా క్యాడరు లోపల దూరి ఫోటోలు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా రఘునాథ్ రెడ్డి గారు